ఇప్పుడు బైక్ మీ గార్డెన్ అయిపోయింది, చేస్తున్నారు. పాకెట్ గార్డెన్ అన్నారు, చేస్తూ ఉన్నారు. బాల్కనీ గార్డెన్ లేదా టెర్రస్ గార్డెన్ ఇవి కూడా చేస్తున్నారు. సో వాట్ నెక్స్ట్, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ వచ్చేసండి, వీ వాంట్ టు బ్రింగ్ అవుట్ సిస్టమాటిక్ చేంజ్ అనమాట. అంటే ఇట్ షుడ్ బి రెవల్యూషనరీ ఏం తీసుకొచ్చినా సరే. అంటే ఇప్పుడు గణేష్ అనే కాన్సెప్ట్ ప్రతిసారి వచ్చిన ఆర్ తీసుకొచ్చిన ప్లేయర్ వైరల్ అవుతున్నాడు. మా నెక్స్ట్ ఇంపార్టెంట్ గోల్ అండ్ డ్రీమ్ ఏంటంటే ద నెక్స్ట్ ట్రెండ్ ఏంటి, విచ్ పాత్ బ్రేకింగ్ ప్రొడక్ట్ క్యాన్ వి గెట్ ఇన్ టు ద మార్కెట్ అనే దాని మీద ఎవ్రీ సింగిల్ డే వి బ్రేక్ అవర్ హెడ్స్ ఇంటూ. అంటే పీపుల్కి చాలా సిల్లీగా అనిపిస్తుంది, గార్డెనింగ్ ఏం చేస్తావు, మంచిగా బయటకు వెళ్ళిపో, బిజినెస్ వస్తుంది. If I visit a home, I personally go with my people, I earn 2,000 profit. Direct it goes into my pocket, 2,000 undeniably. అంటే అలా నేను 100 homes కవర్ చేసుకుంటే యూ కెన్ డూ ద మ్యాథ్. కానీ దట్స్ నాట్ ద థింగ్ అండి. ద థింగ్ ఇస్ వీ వాంట్ టు బ్రింగ్ అ ట్రెండ్ అండ్ అ చేంజ్ ఇన్ ద మార్కెట్. అంటే ఇట్ హ్యాస్ టు బి రెవల్యూషనరీ. ఏంటంటే ఎవ్రీ డే ఎవ్రీ ప్లేయర్ ఇన్ ద గార్డెన్ బిజినెస్ గోస్ ఆన్ సేఫ్టీ. వీ వాంట్ టు గో ఇన్ టు రిస్క్ అండ్ వీ వాంట్ టు గెట్ ఇన్ టు స్కేల్. అంటే ఏంటంటే ప్రాఫిట్ రాపోయినా పర్లేదు, మెసేజ్ అనే దాన్ని ఎంత ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే వీ బీయింగ్ సెట్ ఆఫ్ యంగ్ ఆంటర్ప్రెనర్స్ అండ్ పీపుల్, మాది గార్డెనింగ్ అనేది ఇస్ అ హాబీ అండి, టు బి వెరీ హానెస్ట్. దీంట్లో ఎన్ని క్రోర్స్ వచ్చినా, ల్యాక్స్ వచ్చినా, ఎనీ మనీ వచ్చినా వీ ఎంజాయ్ బై ఎండ్ ఆఫ్ ద డే. వీ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. ద బ్రెడ్ ఎర్నింగ్ ఆస్పెక్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఈస్ డిఫరెంట్. ఇది అనేది ఈస్ అవర్ హాబీ వేర్ వీ వాంట్ టు బ్రింగ్ అ రెవల్యూషన్ త్రూ అ హాబీ. అంటే ఏంటంటే వీ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ పీపుల్ ఆల్సో టేకప్ ది జాయ్ ఆఫ్ డూయింగ్ గార్డెనింగ్. సో ఆ హ్యాపీ ఫేసెస్ని, ఆ లిబర్టీ ఆఫ్ డూయింగ్ గార్డెనింగ్ అనేదాన్ని వీ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. అదండి, దట్ విల్ బీ ద బిగ్ క్వశ్చన్ అండ్ ది చేంజ్ దట్ వీ వాంట్ టు బ్రింగ్ ఇన్ టు ఇట్. Apart from that, I feel that when we keep discussing, we think like we have to bring many, what you say, like young guys, young generation into this, and we'll make them like, now we have our watchman's son with us actually. వాడి చిన్నప్పటి నుంచి కూడా చదువు అంత ఇది ఉండదు. we know that because we know him from almost 13 years మా అపార్ట్మెంట్లో. సో వాడిని వీడు తీసుకెళ్ళాడు రీసెంట్లీ ఒక 2 months బ్యాక్. అండ్ ఈ సో గార్డెనింగ్ చేసేప్పుడు వాడు చాలా ప్రేమగా వాడు చెయ్యి ఆడించడం నచ్చింది వీడికి. he paid him, ఆ రోజు వీడు 15 వస్తే he paid 500. he was very happy. then again recently he worked, he paid him 3,000. he was 3,500 I think. he was again happy. now again we'll be paying him some 730. but what his idea is like, వాడిని ఎలా తీసుకురావాలనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ వాడిని ఏ రేంజ్కి తీసుకెళ్ళొచ్చు మనం. డోంట్ సీ ఎనీవన్ లైక్ వీడు నాకు ఒక పనోడు, అది కాదు. వాడి కెరియర్ మనం ఎట్లా టర్న్ చేయగలుగుతాం, చదువు అని కాదు, వాడు ఇంత ప్రేమగా ఏం చేయగలుగుతాడు, వాడిలో ఏం టాలెంట్ ఉంది, దాన్ని పట్టుకొని చేయాలని. బీయింగ్ ఏ సోషలిస్ట్, లైక్ ఐ డూ లాట్ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్ ఇన్ రూరల్స్ లైక్ తాండా, ఇదంతా అక్కడ లంబాడి ఏరియాస్ కదా, అక్కడ సంగారెడ్డి, ఎవ్రీవేర్. సో అక్కడి నుంచి కూడా చాలామంది they keep saying like whatever I say they'll follow. I have ఏ గ్రూప్న నన్ను యాడ్ చేస్తారు అందులో తీసుకెళ్ళి. సో ఇప్పుడు లయన్స్ క్లబ్ నుంచి ఐ వాంట్ టు క్రియేట్ వన్ లియో క్లబ్ అన్నాను. ఇమీడియట్లీ దే క్రియేటెడ్ వన్ గ్రూప్. సో నౌ వీ వాంట్ టు ఎంకరేజ్ దోస్ స్టూడెంట్స్ అనొచ్చు, ఒక ఏజ్ గ్రూప్ లైక్ దే ఆర్ ఫ్రమ్ 18 to 20 ఓన్లీ. వాళ్ళందరినీ మనము ఈ ఫీల్డ్లోకి ఎలా తీసుకురావచ్చు. వాళ్ళు ఎవ్రీ మంత్ ఎంత లేదన్నా 30,000 to 50,000 ఎలా సంపాదించవచ్చు. హ్యాపీగా ఉంటారు కదా, దే విల్ బి సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ సేమ్ టైం మన వర్క్ జరుగుతుంటుంది, వాళ్ళలో ఎక్స్పీరియన్స్ అవుతుంటారు, ఓన్గా స్టార్ట్ చేసుకుంటారు. ఎంత ఉంది దీంట్లో అంటే మనం తీసుకునేది హార్డ్లీ మేబీ 1 teaspoon, సముద్రం అంత ఉంది దీంట్లో చేయడానికి. వాళ్ళందరికీ చెప్పేవాళ్ళు లేరు, మనం చెప్దాము, మనం చేయిందాము. సో వీడి ఐడియాలజీ నాకు చాలా నచ్చుతాయి అనమాట. అంటే వీ నెవర్ సీ వీళ్ళు ఇంతకే ఉండాలి, నేను ఇలా ఉండాలి. నో, వీ జస్ట్ వాంట్ దెమ్ టు, మనం వాళ్ళని లిఫ్ట్ చేయాలి, వాళ్ళను చెయ్యొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ నింపాలి అని. టుడే వెన్ హీ వాజ్ కమింగ్, హీ వాజ్ డ్రైవింగ్, ఆ అబ్బాయి రాజేష్, ఐ సా హిమ్ ఈ స్పీకింగ్ లైక్ ఎనీథింగ్. యూజువల్లీ వాళ్ళు నోరు ఇప్పరు ఆంటీ. నౌ అసలు నేను ఏం మాట్లాడినా ఈజ్ ఆన్సరింగ్. యూజువల్లీ దే డోంట్ ఆన్సర్. ఐ ఫీల్ యా ఈజ్ ఫీలింగ్ గుడ్, ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ హిస్ దిస్ థింగ్. నేను V6లో వాడితో ఇంటర్వ్యూ వాడితో కూడా మాట్లాడించాను యాజ్ ఏ బయ్యర్ లాగా. Then he was very happy. Immediately we'll post it in WhatsApp status and all. And he covered with the face. I said, why did you do this? Urke auntie andaru chustar. I said, yeah, you show your face with pride. Introduce yourself to the world. Why you want to? That's why I said, Shiva, you should be here. So నా పని ఏంటంటే అందరు ఎవరైతే కామ్గా కూర్చుంటారో వాళ్ళు కోతులు చేయాలన్నమాట. I want them to enjoy, you know,
what you miss in your life being like that, I know very well, because I always keep saying I was a very calm, quiet girl, no one knew me, I was a backbencher, many things I keep telling us, Amma, nee story book rayochu ante, you just stop it. I said, today I feel last 5 years, oh my God, what a transformation. What's the reason? When you step out of your house and the circle what you're drawn, you'll really know that what it is exactly once you step out. And mingling with the people, talking with the people and attending the meetings or trainings, anything. ప్రతి దాంట్లో ఏదో ఒకటి నేర్చుకొని వస్తూ ఉంటాం. So now I am in that learning process and they should be lucky enough that now itself they have started their journey, and I don't want anyone to sit. I just want them to come and explore. So I keep doing that in wherever I am there. I just see that the positive vibes what we carry, it has to reach everyone. Let 50 or 100 or 1000 or 10,000, everyone will reach out. My voice is too high, like, you know, the way I shout, and I say I'm lively, I'm alive, I'm not a dead person, I can't sit calm. So they say, oh my God, you just, you know, that vibe will go such a way, like I make very vibrant, you know, I'm a very vibrant kind of woman. Everywhere I get that compliment. So I say I want everyone like that. I don't want anyone to sit. And mainly what happens in lines and all, you'll find above certain age, they'll be like this. If I say namaste, they'll be many times I've seen that kind of reaction actually. So I want these people to be like that actually. యా ఇంకొక వెరీ నోటబుల్ పాయింట్ అండి ఏంటంటే యూజువల్లీ వెన్ యూ గో టు ఆఫీసెస్ ఆర్ అవుట్ సైడ్ పబ్లిక్ స్పేసెస్కి వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు దే విల్ బీ అ కామన్ ఐస్ బ్రేకర్ అంటారు. ఇఫ్ వీ ఆల్ ఆర్ ఇన్ అ సోషల్ కమ్యూనిటీ వీ నో ఏంటంటే డస్ ఈ స్మోక్, డస్ ఈ డ్రింక్, కెన్ వీ గో అవుట్ ఫర్ అ పార్టీ, ఇలాంటి కామన్ క్వశ్చన్స్ ఉంటాయి. టు బీ వెరీ ప్రౌడ్, మా దగ్గర ఏంటంటే ఎవరు వచ్చినా సరే కొత్తగా జాయిన్ అయితే ఎవరైనా ఇటు గార్డెనింగ్ వచ్చా అని అడుగుతారు. స్మోక్, డ్రింక్, వేరే ఈవెన్ ఐ వాంట్ మై పీపుల్ టు బి వెరీ ఫ్రెండ్లీ, జోవియల్గా వీడు స్నాక్స్ తింటాడా, అది తింటాడు, ఇది తింటాడా, లేదా అది తాగుతాడా అని అడగాలనుకుంటాను. బట్ ఎవరైనా కొత్త జాయిన్ అయితే వీడు గార్డెనింగ్ వస్తుందా అని అడుగుతారు. ఎందుకంటే బికాస్ మేము కూడా నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి దే వాంట్ టు నో దేర్ సుపీరియారిటీ. ఓ వీడికి గార్డెనింగ్ వస్తే మనం సైలెంట్గా ఉండాలి వీడు వచ్చినప్పుడు అలా అని. సో దట్స్ అ వెరీ ఫ్రెండ్లీ పాయింట్ అండి. ఎవరు జాయిన్ అయినా సరే ఫస్ట్ అందరూ జాబ్ ఇంటర్వ్యూలో అడుగుతారు కదా క్వశ్చన్స్ కూడా, మా దగ్గరికి వచ్చే వాళ్ళు డూ ఐ నీడ్ టు నో గార్డెనింగ్ అని అడుగుతారు జాయిన్ అయినప్పుడు. సో ఐ లైక్ దట్ క్వశ్చన్ వెరీ మచ్. మీరు ఒక చిన్న థాట్తో వచ్చిన ఎన్విరాన్మెంట్కి కానీ సొసైటీకి కానీ మీరు చేసే పని వల్ల చాలా యూస్ఫుల్ అవుతుంది. అది చాలా మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఇంటర్వ్యూ చేద్దాం అనే విషయం. రియలీ విష్ యూ ఆల్ సక్సెస్. మీ బిజినెస్ ఏదైతే మీరు అందరూ మొదలు పెట్టారో ఇది ప్రాఫిటబుల్ బిజినెస్గా అవ్వాలని, మంచి మంచి ప్రాఫిట్స్తో ఇంకా మంచి పనులు చేయాలని iDream నుంచి మేము అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. For more videos, subscribe to iDream. For best entertainment and information, please subscribe iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.